నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు జీటీవీ మీడియా. నేను మీ యాంకర్ అంజీ. ఈరోజు బిగ్ బాస్ 9 లో కొత్త కంటెస్టెంట్స్ ఎవరెవరు అనే లీస్ట్ గురించి డిస్కస్ చేసుకుందాము. బిగ్ బాస్ 9 అగ్ని పరీక్ష 15 కంటెస్టెంట్స్ తో ఆల్రెడీ 15 ఎపిసోడ్స్ అయిపోయాయి. నెక్స్ట్ ఎవరెవరు మిగతా కామన్ మ్యాన్స్ నుంచి ఒక 5 మెంబర్స్ మాత్రమే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తారు. మిగతా కంటెస్టెంట్స్ ఎవరెవరు వస్తున్నారు, ఎవరు ఆ సెలబ్రిటీస్ అనే విషయాలు మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. అది ఎవరెవరు అని అంటే, మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం కొంతమంది ఉన్నారు, వాళ్ళ గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ కంటెస్టెంట్ వచ్చేసి ఇమాన్యుల్. జబర్దస్త్ లో చేస్తుంటాడు మనోడు, కమిడియన్. మనోడు పర్ఫార్మెన్స్ చూడంగా చాలా బాగా ఉంటాయి. మనోడు తీసుకున్నారు. మరి బిగ్ బాస్ 9 కి అసలు దేనికోసం ఈ ఇమాన్యుల్ అంటే కామెడీ కంటెంట్ చేయడానికి, కామెడీగా అక్కడ ఉన్న వాళ్ళని కూడా కొంచెం ఎంటర్టైన్ చేయడానికి ఒక పర్సన్ ఉండాలి అనుకుని తీసుకోవచ్చు. ప్రతి షోలో ఒక కమెడియన్ ఉండాలి, ఒక సీరియస్ మ్యాన్ ఉండాలి, ఇంకో జోయల్ మ్యాన్ ఉండాలి. ఇలాంటి కొన్ని ఉంటాయి అన్నమాట. సో అన్ని క్యారెక్టర్స్ ని కలిపితేనే అది బిగ్ బాస్ షో. కాబట్టి ఇమాన్యుల్ ఒకటి. సెకండ్ పర్సన్ వచ్చేసి సుమన్ శెట్టి. అదే మనోడు జయన్ సినిమాల్లో షకీలా గారితో బాగా ఎక్కువ అది ఉంటుంది. తిన స్టూడెంట్ మేడం సూది కోసం వెళ్తాడు. ఆ సూది మనకి షకీలా గారు ఇవ్వడం. బృందావన్ 7G బృందావన్ కూడా ఉంది అందులో. తన నాశనం అయిపోతావురా, నిద్ర చెడగొడితే నాశనం అయిపోతావురా అని చెప్పేసి మాట్లాడతాడు. తనే అన్నాడు సుమన్ శెట్టి. అతను తన కెరియర్ లో తనకి ఆ స్టార్టింగ్ లో ఉన్నట్టుగా లేదు, ఇప్పుడు కొంచెం బాగా బ్యాక్ అయిపోయిండు. తన స్క్రీన్ ప్రెజెంటేషన్ ఎక్కువగా లేదు, బయట సక్సెస్ అనేది ఎక్కువగా కనిపించట్లేదు. కాబట్టి మళ్ళీ ఫామ్ లోకి రావడానికి ఈ ప్లాట్ఫామ్ చూసుకున్నాడేమో అనిపిస్తుంది. సో బిగ్ బాస్ చూడంగా మేబీ ఇలాంటి వాళ్ళకు కూడా మంచి ఛాన్సెస్ ఇస్తుంది. కాబట్టి ఆ రకంగా సుమన్ శెట్టిని తీసుకోవడం జరిగింది అనుకుంటున్నాను. తర్వాత సెకండ్ నేమ్ అది కనిపించింది. ఆ తర్వాత అలెక్య, చిట్టి పికిల్స్ రమ్య. ఈ మధ్య అలెక్య గురించి మీరు ఆల్రెడీ వినుంటారు. ఆ అమ్మాయి చిట్టి పికిల్స్ మీద పెద్ద ఇష్యూ కూడా అయ్యింది. వాళ్ళు ఎక్స్పోజ్ చేయడం ఎక్కువ, చెక్నీలు పెట్టడం తక్కువ. వైరల్ గా వీడియోలు మారిన తర్వాత కేసెస్ కూడా అయినాయి. అదొక పెద్ద గొడవ జరిగింది. సో ఆ అలెక్య అమ్మాయిని కూడా బిగ్ బాస్ 9 లో వచ్చే అవకాశం ఉంది అన్న టాక్ కూడా వస్తుంది. సోషల్ మీడియా ఫేమ్ బాగుంది ఆ అమ్మాయికి. సో ఇంకా ఆ అమ్మాయిని తీసుకోవడం వల్ల బిగ్ బాస్ కి ఏమన్నా ప్లస్సా మైనసా అంటే, నాకు తెలిసి ఇలా నెగిటివ్ ఒపీనియన్ ఉన్న వాళ్ళని తీసుకుంటే బిగ్ బాస్ కి ఆటోమేటిక్లీ బ్యాడ్ నేమ్ వస్తుందని అనుకుంటున్నాను. బట్ ఆడియన్స్ కూడా చూడాలి మరి ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు అనేది. సో ఆ తర్వాత భరణి శంకర్ గారు, టీవీ సీరియల్ యాక్టర్. ఆయన కూడా మంచి మంచి సీరియల్స్ చేశారు, మంచి క్యాండిడేట్. ఆయన అంత చిన్న వ్యక్తి ఏం కాదు. సో ఆ పర్సన్ కూడా వెరీ సూటబుల్ టు బిగ్ బాస్ 9. వాళ్ళకి మంచి ఎక్స్పీరియన్స్ ఉంది, మంచి అవగాహన ఉంది. కొన్నింట్లో టీవీ సీరియల్స్ లో ఆల్రెడీ యాక్ట్ చేశారు, ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంది. కాబట్టి అనుభవం ఉన్న పర్సన్. సో తను వస్తే బాగానే ఉంటుంది. ఆశా షాహినే యాక్టర్. ఆ అమ్మాయి కూడా ఇక ఆ అమ్మాయి గురించి పెద్దగా తెలియదు కానీ ఆశా షాహిని కొంచెం ఓకే యాక్టర్. తను కూడా ఈ బిగ్ బాస్ ఫేమ్ లోకి వస్తే 9 లోకి వస్తే మంచి ఫేమ్ వస్తుందనే ఒపీనియన్ మీద ఆ అమ్మాయి కూడా స్టార్ట్ అయింది అనుకుంటా. ఆ తర్వాత తనుజ గౌడ, టీవీ యాక్టర్. తనుజ గౌడ ఈమె కూడా మంచి మంచి సీరియల్స్ లో చేసింది, మంచి మంచి షోస్ చేసింది. తనుజ గౌడ అంటే మీకు ఆల్రెడీ చాలా వీడియోస్ కనిపిస్తూ ఉంటాయి. ఆమె కూడా మంచిగా ఓకే బిగ్ బాస్ 9 కి సూటబుల్ పర్సన్. తర్వాత రాము రాథోడ్. ఈ అబ్బాయి ఫోక్ సింగర్, ఫోక్ డాన్సర్. ఈ అబ్బాయి మహబూబ్ నగర్ డిస్టిక్ కి చెందిన అబ్బాయి. ఈ మధ్య ఫోక్ సాంగ్స్ బాగా హిట్ అవుతున్నాయి. సోమశిల్లి పోతున్నవే చిన్ని రావులమ్మ అనే సాంగ్ స్టార్టింగ్ లో సోమశిల దగ్గర షూట్ చేసి ఆ సాంగ్ ని రిలీజ్ చేశారు. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత రీసెంట్ గా రాను ముంబైకి రాను అనే సాంగ్ కూడా సూపర్ హిట్ అయ్యింది. సో ఈ అబ్బాయిని ఒక మంచి సెలబ్రిటీ, ఈ అబ్బాయి ఫేస్ చూసే వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి సో ఈ అబ్బాయి పేరు కూడా వినిపిస్తుంది. ఆ అబ్బాయి కూడా బిగ్ బాస్ 9 కి సూటబుల్ పర్సన్. ఎన్ని రోజులు ఉంటాడు అనేది అందులోకి వెళ్ళిన తర్వాత చూడాలి. కానీ ప్రస్తుతానికి అయితే ఓకే, ఒక ఫేమ్ ఉన్న వాళ్ళనే తీసుకుంటారు కాబట్టి ఈ అబ్బాయి వెళ్ళడానికి కూడా స్కోప్ ఉంది. వయసు చిన్నదే అయినప్పటికీ ఫేమ్ ఉంది, ఫోక్స్ దాంట్లో వెళ్ళొచ్చు. మిగతా వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, మరి వాళ్ళందరిలో ఇతను పిక్ చేసుకున్నట్టున్నారు. ఆ తర్వాత సంజన గల్రాని, టీవీ యాక్టర్స్. ఈమె కూడా టీవీ అంటే థియేటర్ యాక్టరే. సో ఈమె కూడా బాగానే
చాలా సినిమాలు కానీ ఇట్లా షోస్ కానీ బయట చాలా ఫేమ్లలో కనిపించిన అమ్మాయి. ఆ తర్వాత శ్రేష్ఠ వర్మ కొరియోగ్రాఫర్. శ్రేష్ఠ వర్మ తెలిసిందే, ఈ అమ్మాయి గురించి తెలియని వాళ్ళు అంటూ ఎవరు లేరు మన తెలుగు రాష్ట్రాల్లో. శ్రేష్ఠ వర్మ మంచి కొరియోగ్రాఫర్. పుష్ప 2, పుష్పరాజ్ ఈ సాంగ్ కి మంచి పేరు వచ్చింది. దానికంటే ఎక్కువ పేరు జానీ గారి మీద కేసు పెట్టడం. కేసు పెట్టిన ఈ అమ్మాయి ఎవరికి భయపడదు, డేర్ అండ్ డాష్ పర్సన్ అనుకోనిగా మేబీ బిగ్ బాస్ 9 కి సెలెక్ట్ చేసుకొని ఉంటారు. సో ఆ అమ్మాయి వ్యక్తిగతంగా సో ఆ ఒక పర్సనల్ లైఫ్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. అది తన పర్సనల్ లైఫ్. ప్రొఫెషనల్ గా వచ్చేసరికి మంచి మంచి సినిమాలే చేసింది. సో తిని కూడా సూటబుల్. వచ్చిన తర్వాత తను ఎలా పార్టిసిపేట్ చేస్తుంది, ఎలా ఆడుద్ది అనేది తర్వాత ఇక ఆడియన్స్ డిసైడ్ చేస్తారు. తను చేసేదాన్ని బట్టి, తన పర్ఫార్మెన్స్ బట్టి తను ఉంటుందా లేదా అని చూద్దాం. తర్వాత జుబేదా సుల్తానా. ఇక జుబేదా సుల్తానా గారు మీకు తెలియని వారంటూ ఏముంటారు, మన యాక్టర్ ఆలీ గారి వైఫ్. ఆమె కూడా మంచి పర్సన్. అంటే తను మంచి అనుభవం ఉన్న ఆమె ఉన్నా కూడా టీంలో అందరికీ చెప్పే పర్సన్ అవుతుందే కానీ చెప్పించుకునే పర్సన్ అయితే కాదు. అలా చెప్పించుకునే సిచ్యువేషన్ వస్తే ఈమె పరువే కాదు, ఆలీ గారి పరువు కూడా పోయే అవకాశాలు ఉన్నాయి. ఈమె ఒక స్థాయిలో ఉంది, ఒక గ్రేట్ పర్సన్ అయినా కూడా ఈమె ఇందులోకి వచ్చి ఇలాంటి గేమ్లలో ఆడితే వ్యక్తిగత లైఫ్ కి ఏదన్నా డ్యామేజ్ జరిగే అవకాశం ఉండొచ్చు అనుకుంటున్నాను. బట్ అయినా కూడా ఏముందిలే అనుకొని వస్తే ఇక ఆమె ఒపీనియన్ అది. సో ఓకే, రావడానికి ఆబ్వియస్లీ సూటబులే. ఈ 11 మంది ఉన్నారు. వీళ్ళే కాకుండా కొన్ని నేమ్స్ వినిపిస్తున్నాయి. తర్వాత దీపిక, బెజ్వాని గారు, కావ్య గారు, తేజస్విని టీవీ యాక్టర్, శివకుమారు టీవీ యాక్టరు, తర్వాత రీతు చౌదరి తను కూడా యాక్టర్, షోస్ బాగా చేస్తుంది ఈ మధ్య ఆహాలో. సో కల్పిక గణేష్ టీవీ యాక్టర్, సుమంత్ అశ్విన్, సాయి కిరణ్ మూవీ టీవీ యాక్టర్, సాకేత్ సింగరు. ఇట్లా వీళ్ళ పేర్లు అయితే వినిపిస్తున్నాయి. మరి ఇది ఎంతవరకు ఫైనల్ చేస్తారనేది ఈ 2 days లో చూసి మనం ఫైనల్ చేసుకోవచ్చు. ఏది ఏమైనా ఎవరు వచ్చినా కూడా ఈసారి బిగ్ బాస్ 9 మాత్రం ఒక డిఫరెంట్ కంటెంట్ తో మీ ముందుకు వస్తుంది అనుకోవచ్చు. సో ఇది ఈ రోజు కొత్త కంటెస్టెంట్స్ ఎవరెవరు అనే ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉన్నది. సో మన జీటీవీ మీడియాని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని నచ్చితే లైక్ చేసి మన ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఆ బెల్ బటన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడు మన వీడియోస్ మీ దగ్గరకు వస్తుంటాయి. ఈ వర్క్ ఇలాగే కంటిన్యూ అవుతుంది. మీకు మంచి మంచి కంటెంట్ మీ ముందుకు రావడానికి ట్రై చేస్తాను. ట్రై చెయ్యాలి అని అంటే మీరు ఖచ్చితంగా మీ సపోర్ట్ నాకు ఉండాలి. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ ఎపిసోడ్కి ఫైనల్ ఎపిసోడ్ ఒకటి ఉంది, దాని గురించి మళ్ళీ డిస్కస్ చేద్దాము. ఇప్పటి వరకు ఇది మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ, బై సైనింగ్ ఆఫ్ దిస్ యాంకర్ అంజీ.